Smart Solutions. Add-on Desire. ఇవాళ కరెంట్ అఫైర్స్ స్వాగతం అండి. నేను వినయ్. వెల్కమ్ టు యాడ్ సొల్యూషన్స్. రోజులాగే ఇవాళ కూడా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలు కావచ్చు, స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దామండి. అందులో మొట్టమొదటిగా జాతీయ అంశాన్ని ఒకదాన్ని తీసుకొని డిస్కస్ చేద్దాం. చూడండి, ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల రద్దు. ఓకేనా, మొన్న సిబిఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు, తర్వాత స్టేట్ బోర్డులకు సంబంధించి ఎగ్జామ్స్ రద్దు చేసినట్టే ఈరోజు ఐసీఎస్ఈ సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందండి. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా 10వ తరగతి బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి జెర్రీ అరాథున్ మంగళవారం అంటే నిన్న తెలియజేయడం జరిగిందండి. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఐసీఎస్ఈ అంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఇది కోవిడ్ సంబంధించిన టీకా అండి, స్పుత్నిక్ వి. ఇది రష్యాకు సంబంధించినటువంటి టీకా అండి. కోవిడ్-19కి సంబంధించి రష్యా తయారు చేసినటువంటి టీకా. రష్యాలో మొట్టమొదటిసారిగా ఈ టీకాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించిన కుమార్తెకు ఇవ్వడం జరిగిందండి ఈ టీకా. ఇప్పుడు భారతదేశంలోనూ ఈ టీకాను వినియోగించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. స్పుత్నిక్ వి అనేదాని ధర భారతదేశంలో రూపాయలు 750 రూపాయలుగా ఒక అంచనాకు వచ్చారండి. 750 రూపాయలు ఉంటుంది అని ఒక అంచనాకు వచ్చారు. మేలో అందుబాటులోకి రానుందండి ఈ టీకా. మే నెలలో అందుబాటులోకి రానుంది. రష్యా నుంచి నేరుగా దిగుమతి తర్వాత దేశీయంగా దీని తయారీ చేపట్టనున్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా కూడా దీని ఒక తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారండి. అయితే ఈయన చూడండి, ఏడాదికి 70 కోట్ల డోసులు తయారు చేస్తామని చెప్పేసి భారత్ బయోటెక్ హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ కదండి. హైదరాబాద్ సంబంధించిన ఈ సంస్థ కోవాక్సిన్ అనేటటువంటి కోవిడ్-19 టీకాను తయారు చేసిందండి. కోవాక్సిన్. అయితే ఈ కోవాక్సిన్ టీకాలను మేము రాబోయేటటువంటి సంవత్సరంలో 70 కోట్లు డోసులు తయారు చేస్తామని చెప్పేసి భారత్ బయోటెక్ వెల్లడించడం జరిగిందండి. అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న భారత్ బయోటెక్కి రూపాయలు 1567 కోట్ల రుణం మంజూరు చేయబోతున్నట్లు ప్రకటించిందండి. అయితే దాని నేపథ్యంలోనే వీళ్ళు ఏడాదికి 70 కోట్ల డోసులు తయారు చేస్తామని చెప్పేసి పేర్కొనడం ఇక్కడ గమనించాల్సిన విషయం అండి. అయితే దీని తర్వాత భారత్ బయోటెక్కి ఇటు హైదరాబాద్తో పాటు బెంగళూరు నగరాల్లో భారత్ బయోటెక్ యూనిట్లలో దశల వారీగా టీకా ఉత్పత్తులు పెంచుతామని ప్రకటించారు. అయితే ఇందులో భాగంగా ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఎంతో భద్రమైనవి, అదే సమయంలో ఈ వ్యాక్సిన్ల తయారీ ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ మరియు ఖరీదైన వ్యవహారం కూడా అని చెప్పేసి సంస్థ వెల్లడించడం జరిగిందండి. అయితే నిన్న భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ రుణ సాయంలో అత్యధికంగా పూణేకి సంబంధించినటువంటి కోవిషీల్డ్ తయారు చేసింది కదండి. కోవిషీల్డ్ అనేటటువంటి టీకాను తయారు చేసినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూపాయలు 3,000 కోట్ల రూపాయలు. ఓకేనా, 3,000 కోట్ల రూపాయల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రూపాయలు 1567 కోట్ల రుణాన్ని భారత్ బయోటెక్ కూడా అందించబోతున్నట్టు ప్రకటించడం జరిగిందండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, లౌక్యమే భారత్ నీతి రీతి అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉందండి. ఈ ఆర్టికల్ యాక్చువల్గా దేనికి సంబంధించిందంటే భారతదేశం విదేశాంగ విధానానికి సంబంధించిన అంశం అండి. భారతదేశ విదేశాంగ విధానము చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర దేశాలకు సాధ్యం కానటువంటి విదేశాంగ విధానం భారతదేశము అవలంబిస్తుంది. అందుకే ఎవరైనా కూడా ప్రపంచంలో ఇతర దేశాలన్నీ కూడా భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయండి. విదేశాంగ విధానం మనది బాగుంటుంది కాబట్టి. అయితే మన దేశం యాక్చువల్గా విదేశాంగ విధానంలో భాగంగా ఏ ఇతర దేశంతోటైనా వచ్చినటువంటి సమస్యలను కాబట్టి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నింటినీ శాంతి మార్గంలో పరిష్కరించుకోవాలని చెప్పేసి చూస్తుంది, కానీ ఎలాంటి గొడవలకు తావివ్వదన్నమాట. అందులో భాగంగా ఈ ఆర్టికల్ చూడండి, అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరు, ఉండేవి శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. ఇది యాక్చువల్గా బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ పామస్టర్ వ్యాఖ్యానం ఇది.
అంటే అంతర్జాతీయంగా చూసినప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వతమైన మిత్రులు ఎవరు ఉండరు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఉండాల్సినవి కాస్త దేశాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలు మాత్రమే. వాటిని పరిగణలోకి తీసుకొని అన్ని దేశాలు విదేశంగా విధానాలను రూపొందించుకోవాలి. ప్రపంచంలోని ఒక దేశం ఇంకొక దేశంతో ఖచ్చితంగా స్నేహపూర్వక సంబంధాలను మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ డెవలప్మెంట్ అనేటివి సాధించగలవు అని చెప్పేసి ఈ వ్యాఖ్యల సారాంశం అండి. అందులో భాగంగా చూడండి, ఇటీవల 3 విదేశీ ప్రముఖులు భారత పర్యటనలు పామస్టార్ మాటలు అక్షరాల సత్యమని రుజువు చేశాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో వాతావరణ సంక్షోభంపై నిర్వహించే వర్చువల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడానికి ఆయన దూత జాన్ కెర్రీని ఢిల్లీకి పంపించారండి. అంటే జో బైడెన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వాతావరణ సంక్షోభంపై ఒక సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సుకి నరేంద్ర మోడీని మొట్టమొదటిసారిగా ఆహ్వానించడం జరిగిందండి. ఓకేనా? అంటే మనకు విదేశాంగ విధానం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు దీనికి సంబంధించిన ఆహ్వానం లభించడం జరిగింది. ఇది వర్చువల్గా జరుగుతుందండి సదస్సు. ఇక్కడ చూడండి, ఆ పైన వారం తిరగకుండానే ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇక్కడ చూడండి జాయివులు ద్రియా ఇండియాకు వచ్చారు. వీరిలో రష్యా, ఫ్రాన్స్ మంత్రులు కోవిడ్ అసెంబ్లీ ఎన్నికల వల్ల మోడీని కలవలేకపోయారని అధికార వర్గాలు చెప్తుండగా ఇక్కడ చూడండి జాన్ కెర్రీ ఒకరోజు ఢిల్లీలోనే ఆగి మరీ మోదీని కలిసి వెళ్ళారండి. ఒకటే గమనించాలి ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, మొన్న మనం క్లాస్లో భాగంగా డిస్కస్ చేసాం, ఆఫ్ఘనిస్తాన్లో పాక్ చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది అని చెప్పేసి. అంటే ఆఫ్ఘనిస్తాన్లో పాక్ చైనా ఆధిపత్యానికి గల కారణం ఏంటి అంటే ఈ నెల అంటే ఇప్పుడు మొన్న జో బైడెన్ ఒక ప్రకటన చేశారండి. ఆఫ్ఘన్లో ఉన్నటువంటి అమెరికా సైన్యాన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాము, అక్కడ నుంచి అమెరికా సైన్యాలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాము, మేము రీచ్ అవ్వాల్సిన లక్ష్యాలన్నింటినీ అక్కడ రీచ్ అయ్యాం కాబట్టి మేము ఇంకా అక్కడ ఇలాంటి సైన్యాన్ని అమెరికా సైన్యాన్ని మేము ఉంచలేము అక్కడ ఖర్చులు భరించి అని చెప్పేసి అమెరికా సైన్యాన్ని రిటర్న్ తీసుకుంటున్నట్టు ప్రకటించిందండి. అయితే దాని దృష్టి ఇక్కడ చూడండి, ఈ ఏడాది సెప్టెంబర్ 11 కల్లా ఆఫ్ఘన్ నుంచి తమ సేనలను ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆఫ్ఘన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయి తాలిబాన్ రాజ్యం ఏర్పడడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాలిబాన్లకు పాకిస్తాన్ నుంచే కాకుండా చైనా, ఇరాన్, రష్యాల నుంచి వత్తాసు లభిస్తుండడం ఇక్కడ గమనార్హం. అంటే అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోతే అక్కడ పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున తాలిబాన్లను మోహరించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి దీని స్టేట్మెంట్ అండి. అలాగే పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా, ఇరాన్లు కూడా నిలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుందండి ఈ ఆర్టికల్. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయన మైదవోలు నరసింహం అండి. ఓకే, మైదవోలు నరసింహం ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం కన్నుమూత. యాక్చువల్గా ఈయన ఆర్బీఐ మాజీ గవర్నర్ అండి. ఈయన నిన్న చనిపోవడం జరిగింది. ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం 94 ఏళ్ళ వయసులో కనుమూయడం జరిగిందండి. నరసింహం భారతీయ రిజర్వ్ బ్యాంకుకు 13వ గవర్నర్గా వ్యవహరించారండి. 13వ గవర్నర్గా వ్యవహరించారు. 7 నెలల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగడం జరిగింది. ఆ 7 నెలల కాలంలో ఈయన అనేక సంస్కరణలు తీసుకురావడం వల్ల బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడిగా గుర్తింపు పొందారు ఈయన. ఓకే, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించడం జరిగిందండి. పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన బెంగళూరుకు చెందినవాడు. 1927లో జన్మించడం జరిగిందండి. 1927లో జన్మించారు. అయితే దీని తర్వాత చూడండి, ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదండి, రెమిడిసివిర్. ఓకే, కరోనా చికిత్సలో భాగంగా ఈ ఇంజెక్షన్ చాలా వరకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పేసి చాలా అంటే రోగనిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి చాలామందికి ఈ ఇంజెక్షన్ చేస్తున్నారన్నమాట. రెమిడిసివిర్ దిగుమతులపై సుంకాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనను రిలీజ్ చేయడం జరిగిందండి. కరోనా బాధితుల చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రెమిడిసివిర్ దాని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వివిధ రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది కదా వ్యాక్సిన్ల విషయంలో నిన్న. అంటే వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుండి ఒకవేళ ఇలాంటి టీకాలను కనుక దిగుమతి చేసుకుంటే ఎలాంటి సుంకాలు విధించము, అందులో భాగంగా రెమిడిసివిర్కు విధించము, పూర్తిగా దీనికి సుంకాలు విధించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పేర్కొందండి. ఓకే, దాని తర్వాత అంతర్జాతీయంగా ఒక అంశాన్ని చూడండి, భారత్ EU ఓకేనా సదస్సుకు వర్చువల్ విధానంలోనే ప్రధాని మోడీ హాజరు. యాక్చువల్గా ఈ సదస్సు భారత్ EUకు మధ్యలో ఒక సదస్సు జరగనుందండి. అయితే ఈ సదస్సుకు ప్రధాని మోడీ డైరెక్ట్గా పర్యటించాల్సి ఉంది. కానీ కోవిడ్ నేపథ్యంలో మోడీ
ఈ సదస్సుకి వర్చువల్ విధానంలోనే హాజరవుతారు అని చెప్పేసి అధికారిక బృందం తెలియజేయడం జరిగింది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో వచ్చే నెలలో పోర్చుగల్లో నిర్వహించనున్నటువంటి భారత్ EU నేతల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలియజేయడం జరిగిందండి. ఓకే, దాని తర్వాత రాష్ట్రీయంగా తెలంగాణకు సంబంధించి ఒక న్యూస్ చూడండి. ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదండి, ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి. ఓకే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఐఎస్బి దేశంలోనే నెంబర్ 1 విద్యాసంస్థగా ఒక ర్యాంక్ని సొంతం చేసుకుందండి. ఎవరిచ్చారంటే ఇది ది NCM జర్నల్ జాబితాలో వెల్లడైందండి. NCM జర్నల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పరిశోధనల విశ్వవిద్యాలయాలు బిజినెస్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్లో దేశంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి మొదటి స్థానంలో నిలవడం మనం గమనించాలండి. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐఎస్బికి 64వ స్థానం దక్కింది. 64 ప్రపంచంలో ఐఎస్బి ర్యాంక్ అండి. దాని తర్వాత ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఇద్దరు వ్యక్తులు యాక్చువల్గా వీరికి నెల్సన్ మండేలా పురస్కారానికి ఎంపికయ్యారండి. నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీకి సంబంధించిన ఒక సంస్థ, ముద్రా వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సహకార సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా ఇచ్చేటటువంటి నెల్సన్ మండేలా పురస్కారం 2021కి ఆంధ్రప్రదేశ్కు చెందినడు. ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, ఈ ఫస్ట్ పిక్లో కనిపిస్తున్న ఆయన. ఓకే, ఆయనకు తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయనకు ఇద్దరికీ కూడా నెల్సన్ మండేలా పురస్కారం లభించిందండి, గమనించాలి. ఈ పురస్కారాన్ని ఇచ్చేది ఢిల్లీకి చెందిన ఈ సంస్థ. తర్వాత ముద్రా వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సహకార సొసైటీ లిమిటెడ్, ఈ రెండు కలిపి ఈ అవార్డు వీరికి ప్రదానం చేయనున్నాయండి. దాని తర్వాత యాక్చువల్గా నిన్న నుంచి తెలంగాణలో ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారండి. అది అమల్లోకి కూడా వచ్చింది. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అత్యవసర సేవలకు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఇందులో భాగంగా నిన్న కేసీఆర్కి RT-PCR పరీక్షలో కరోనా పాజిటివ్గా వచ్చిందండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక న్యూస్ చూడండి. ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఈయన ప్రముఖ పాత్రికేయులు, వర్కింగ్ జర్నలిస్ట్, ఉద్యమ నేత, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఈయన పేరు కోసూరి అమర్నాథ్ అండి. కోసూరి అమర్నాథ్ 70 ఏళ్ల వయసులో నిన్న కరోనాతో మృతి చెందడం జరిగిందండి. సీనియర్ పాత్రికేయులు అండి, ఈయన జర్నలిస్ట్. అయితే ఈయన నిన్న చనిపోవడం జరిగిందండి, కోసూరు అమర్నాథ్ గారు. ఈయన అమర్నాథ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రా మండలం ఇక్కడ చూడండి, ఈయన ఊరి పేరండి ముముడూరు గ్రామం అండి. 1984లో ఆంధ్రభూమి పత్రికలో సబ్ ఎడిటర్గా ఈయన జీవితాన్ని ప్రారంభించారండి. ఆంధ్రభూమి పత్రికలో 1984లో. ఆయన 2010లో న్యూస్ ఎడిటర్ స్థాయిలో ఉద్యోగ విరమణ పొందారు. సబ్ ఎడిటర్ స్థాయి నుంచి న్యూస్ ఎడిటర్ స్థాయిలో ఆయన ఉద్యోగ విరమణ పొందడం జరిగిందండి. దాని తర్వాత స్పోర్ట్స్ సంబంధించి న్యూస్ చూద్దాం చూడండి. ICC ఒక ప్రకటన విడుదల చేసిందండి. షెడ్యూల్ ప్రకారమే WTC ఫైనల్ నిర్వహిస్తామని చెప్పేసి బాహటంగా పేర్కోవడం జరిగింది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ మ్యాచ్ను షెడ్యూల్ ప్రకారమే జూన్ 18వ తేదీన సౌతాంప్టన్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో మొదలవుతుందని చెప్పేసి ICC స్పష్టం చేయడం జరిగిందండి. దీని మీద కొన్ని అనుమానాలు ఉంటే దానిపైన ICC ఒక నిర్ణయం తీసుకుందనమాట. సెమీస్లో 7 భారతీయులు, ఇది యాక్చువల్గా ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 7 భారతీయులు సెమీఫైనల్లో ప్రవేశించారండి. అయితే ఈ 7 ఎవరు అనేది మనం చూద్దాం చూడండి. ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈ 7 ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో ఈ 7 కూడా ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సెమీఫైనల్లో ప్రవేశించడం జరిగిందండి. ఇక్కడ చూడండి, వాళ్ళ పేరు చెప్తాను. బేబీ రోజీ సీనా చాను 51 కేజీల విభాగంలో, అరుంధతి చౌదరి 69 కేజీల విభాగంలో, తర్వాత సానా మాచా చాను 75 కేజీల విభాగంలో, అంకితా నర్వాల్ 64 కేజీల విభాగంలో, విశాల్ గుప్తా 91 కేజీల విభాగంలో, విశ్వామిత్ర చాంగ్తమ్ ఈయన 49 కేజీల విభాగంలో, సచిన్ అనే ప్లేయర్ ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయన 56 కేజీల విభాగంలో సెమీఫైనల్లో ప్రవేశించడం జరిగిందండి. దాని తర్వాత IPL 14కి సంబంధించి నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజేతగా నిలిచిందండి. ఈ మ్యాచ్ నిన్న రాత్రి జరిగింది. మ్యాచ్లో ముంబైపై ఢిల్లీ విజయం సాధించిందండి. ముంబై స్కోరు 137 కాగా ఢిల్లీ 138 పరుగులతో విజయం సాధించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంతటితో ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ముగిసింది. థ్యాంక్ యూ. Add-on solutions. Add-on desired.